అక్కడికి ఆ న్యూస్ చల్లబడింది. ఉన్నట్టుండి నిహారిక తన బావ అయిన సాయిధరం తేజ్తో క్లోజ్గా ఉంటుంది అని, వీరిద్దరికీ సంథింగ్ నడుస్తుంది అని వార్తలు వైరల్ అయినప్పటికీ అవి నిజం కాదని సాయిధరం తేజ్ మీడియా ముందు చెప్పటం జరిగింది. ఈ అఫైర్స్ గాసిప్లు లవ్ స్టోరీస్తో విసుగు చెందిన మెగా ఫ్యామిలీ త్వరలో నిహారిక పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే మెగా ఫ్యామిలీకి చాలా సంవత్సరాల నుండి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్ రావు గారి కొడుకైన వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లిని ఫిక్స్ చేశారు. అంతేకాకుండా నిహారికకి చైతన్యకి చిన్నప్పటి నుండి పరిచయం ఉండి ఆ తర్వాత అండర్స్టాండింగ్ కుదరడంతో రెండు ఫ్యామిలీలు మాట్లాడుకుని ఈ సంబంధాన్ని సెట్ చేసుకున్నారు. అనుకున్నట్టే 2020 డిసెంబర్ 9న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి వివాహం గ్రాండ్గా జరిగింది. దీనికి మెగా ఫ్యామిలీ అంతా పాల్గొని పెళ్లిని గ్రాండ్గా జరిపించడం అది అప్పట్లో హాట్ టాపిక్ అయింది అని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా మారిన నిహారిక నిత్యం ఏదో ఒక పోస్ట్తో హల్చల్ చేసేది. పెళ్లికి ముందు పద్ధతిగా బట్టలు